తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగింది. జంతువుల కొవ్వుతో తిరుమల లడ్డూలను తయారు చేసిన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే 5 సంవత్సరాల వైఎస్ఆర్ పార్టీ పరిపాలనలో వ్యవస్థలన్నింటిలో కూడా నిర్వీర్యం చేశామని చెప్పి మనం చెప్పామో దానికి ఈరోజు ఒక సజీవ సాక్ష్యం ఈ లడ్డూల తయారీ. మరి మార్కెట్లో 600 రూపాయలపై నెయ్యి ఉంటే వాళ్ళకి 340కి ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక ట్రేడర్ సప్లై చేస్తున్నారంటే ఎలాంటి నెయ్యి సప్లై చేస్తున్నారంటే కామన్ సెన్స్ లేకుండా ఒక రివర్స్ టెండర్ పేరుతోటి వాళ్ళు ఏదైతే ఊరు తక్కువ రేటు కోట్ చేస్తే వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు ఎలాంటి నెయ్యి సప్లై చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు తను అడ్డంగా దొరికిపోయాడు. సాంప్రదాయాలని విధంగా మట్టి కలపటం ఏంటి ఇటువంటి వ్యక్తి అని చెప్పి అందరూ కూడా ఆలోచించుకుంటే ఆయన డైవర్షన్ కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చివరికి కోట్లాది మంది భక్తులు వాళ్ళు ప్రాణ సమానంగా ఎంతో దీనిగా భావించి ఆ దర్శనం చేసుకునే దేవుడి దగ్గర అలాంటి కలిసి అంటే దీన్ని ఎవరు కూడా క్షమించరు. డెఫినెట్ గా అయితే వేరే దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. దేశమంతా కూడా తిరుపతి లడ్డు వ్యవహారం గురించి మాట్లాడుతూ తిరుపతి లడ్డు అపవిత్రం చేశారనే ఒక దీని మీద దేశం మొత్తం యావత్తు కూడా చర్చించుకుంటుంటే ఆ చర్చని పక్కదారి పట్టేలాగా ఎక్స్లో లోకేష్ బాబు గారి మీద ఆయన గురించి పార్టీ శ్రేణులు విసిగిపోతున్నారంట, పార్టీ సీనియర్లు విసిగిపోతున్నారంట. ఈయనక ఎలా నీ గుంటనక్క వేషాలకి ఎవరో నమ్మరు. పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. సాక్షాత్తు స్వామివారి ప్రసాదాల్లో వాడుతున్నటువంటి ఆవు నెయ్యిలో కూడా కల్తీ జరిగి తద్వారా స్వామివారి పట్ల మహా అపచారం చేసినటువంటి ఈ దుర్మార్గుల్ని శిక్షించాలని చెప్పి నైతిక బాధ్యత వహిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి హిందువులకి. 5 సంవత్సరాల్లో కొండ పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. ధార్మిక క్షేత్రం ఒక ధనార్జన క్షేత్రంగా మారిపోయింది. ధార్మిక క్షేత్రంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ధర్మకర్తల మండలిలో తీసుకుంటే నిర్ణయాలు బయట పెట్టకుండా ధార్మిక క్షేత్రంలో దాపరికాలు చేసింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఈ నిందితుల్ని వెంటనే గుర్తించి చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. డబ్బులు పక్కదారి పట్టించడంలో అనేక రకాల సరుకులు కొనడంలో కమిషన్స్ కి బాగా అలవాటు ఒక వ్యవస్థీకృత అవినీతి వైసీపీ పాలనలో జరిగింది. దానికి పరాకాష్టే తిరుమల పవిత్రతను దిగజార్చే విధంగా ఇవాళ అనేక రకాల జంతువుల యొక్క కొవ్వుని దాంట్లో కలిపే తీరేదైతుందో మొత్తం సభ్య సమాజం కేవలం హిందువులే కాదు మిగతా మతస్థులు కూడా ఇటువంటి నీచానికి ఒడిగట్టిన జగన్మోహన్ రెడ్డిని వదలమని చెప్పి మాట్లాడటం జరిగింది. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరువును తిరుమల తిరుపతి పవిత్రతను దిగజార్చిన జగన్మోహన్ రెడ్డి వెంటనే శిక్షార్హుడు. ఆయనతో పాటు ఎవరైతే భాగస్వాములైన ప్రతి వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ పాటికే లాబొరేటరీలో విషయాలన్నీ కూడా వెల్లడైనాయి. ఆ వాస్తవాలు ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో జరగలేదని లేదా ఇప్పుడే జరుగుతున్నాయని చెప్పి ఏదైతే వాదోపవాదాలు జరుగుతున్నాయో అందుకని ఇవన్నీ కూడా పారదర్శకంగా జరగాలి, వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ ఆదేశం ఇవ్వాలా మరి కోరుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు వెంటనే సిబిఐ కనుక వారు విజ్ఞప్తి చేసినట్టే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు, తప్పకుండా హిందువుల మనోభావాలు కాపాడాల్సి వస్తుంది. మరి అందరూ కూడా హిందువులకు సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం అధికారులు చేసిన విధానానికి శిక్ష అనుభవించాల్సిందే. దానికి చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీకి వెంటనే వారు కోరాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇంతటితో ఇది ఆపండి. మీకు చేతనైతే దాని మీద ఎంక్వైరీ చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ జరిపించండి. దాని మీద వాస్తవాలు తీసుకురండి. అప్పుడు మాట్లాడిన అంతవరకు కూడా పత్రికలు కానీ పత్రికాధిపతులు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను, రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తున్నాను, దీనికి ఇంతటితో పరిసమాప్తం పెట్టి ఎంక్వైరీ చేసి అప్పుడు వాస్తవాలు శిక్షించండి. మీరు శిక్షించకపోయినా దేవుడు శిక్షించండి.